అందరికీ హాయ్ అండి. ఈరోజు వీడియోలో పచ్చి కొబ్బరితో చేసుకునే స్వీట్ రెసిపీ చూపిస్తాను. బెల్లం పచ్చి కొబ్బరితో చేస్తాం కాబట్టి చాలా హెల్దీ అండి. టేస్ట్ సూపర్గా ఉంటుంది. మనకి కేక్ ఎలా ఉంటుందో ఫ్లఫీగా ఆ స్ట్రక్చర్లో ఉంటుంది. టేస్ట్ అయితే మీరు ఒక్కసారి చూసారంటే మళ్ళీ మళ్ళీ కొబ్బరి ఉన్నప్పుడల్లా ఇలాగే ట్రై చేస్తారనమాట. అంత టేస్టీగా ఉంటుంది. వీడియో చూశాక తప్పకుండా ట్రై చేయండి. పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదండి. మీరు ఫస్ట్ టైం చేస్తున్నా కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది. నేను కూడా ఫస్ట్ టైమే చేశాను. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఈ రెసిపీ ప్రాసెస్ చూపిస్తాను రండి. ఈ రెసిపీ కోసం ముందుగా నేనైతే ఇక్కడ రేషన్ రైస్ తీసుకున్నాను. వీటిని నీట్గా వాష్ చేసుకొని 4 లేదా 5 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. నానిన తర్వాత వాటర్ అన్నీ వంపేసుకొని ఈ బియ్యాన్ని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఫ్రెష్ వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోండి. చూశారు కదా ఇలా ఉండాలన్నమాట స్ట్రక్చరు. కొంచెం లూజ్గానే ఉండాలి. ఇప్పుడు ఈ పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. నెక్స్ట్ ఇదే మిక్సీ జార్లోకి పచ్చి కొబ్బరి వేసుకోవాలి. నేనైతే ఒక కొబ్బరికాయ మొత్తం కొట్టాను. సగం వరకు వేసుకొని సగం ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ మిక్సీ జార్లోకి 4-5 యాలకులు, కొద్దిగా ఒక ½ టీ స్పూన్ వరకు సోంపు వేసుకొని, సోంపు ఫ్లేవర్ బాగుంటుందండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కొబ్బరిని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బియ్యం పిండిలోకి వేసేసుకొని బాగా కలుపుకోవాలి. బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది కొంచెం లూజ్గానే ఉండాలి. ఇలా నేను గరిటెకు చూపిస్తున్నాను చూడు, స్పూన్తో ఇలా ఉండాలన్నమాట. మళ్ళీ ఇందులోకి మనం కొంచెం బెల్లం వాటర్ కూడా వేయాల్సి ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 1 కప్పు వరకు బెల్లం వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసుకోవాలి బెల్లం కరగడానికి. ఆల్రెడీ పిండి లూజ్గా ఉంటుంది కాబట్టి ఎక్కువ వాటర్ వేసుకోకండి. బెల్లంలో కొద్ది వాటర్ వేసుకొని జస్ట్ బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం అంతా కరిగిపోయాక ఈ స్టవ్ ఆఫ్ చేసేసుకొని బెల్లం వాటర్ని ఈ పిండిలోకి స్ట్రెయిన్ చేసుకుని వేసుకోవాలి. ఇలా స్ట్రెయిన్ చేయడం వల్ల ఏదైనా నలకలున్నా రాళ్ళున్నా వచ్చేస్తాయి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇందులో కొంచెం స్వీట్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కాబట్టి నేను 1 కప్పు వరకు వేసాను. మీరు తక్కువ స్వీట్ తినే వాళ్ళైతే 1/2 కప్పు వరకు వేసుకోండి. బట్ స్వీట్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. మొత్తం కలిపేసుకున్నాక ఒక పిన్స్ ఆఫ్ వరకు వంట సోడా, ఒక పిన్స్ ఆఫ్ వరకు ఉప్పు వేసుకోవాలి, సాల్ట్. ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని మనకి బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇలాంటిది ఏదైనా నాన్ స్టిక్ కడాయి పెట్టుకొని, మీ దగ్గర నాన్ స్టిక్ లేకపోతే ఇనుపదైనా పెట్టుకోవచ్చు, ఐరన్ది. ఇలా ఒక 3 టీ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి వేసుకొని బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ కొబ్బరి అక్కడక్కడ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చూసారు కదా, ఇలా బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించేసుకొని ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న బ్యాటర్ మొత్తం వేసేసుకోవాలి. ఇలా కొబ్బరి ఈవెన్గా బాగా కలిసేటట్టుగా ఒకసారి జస్ట్ అలా పైన కలిపేసుకోవాలి. ఇప్పుడు క్యాప్ పెట్టుకొని 3 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో, 10 మినిట్స్ పాటు సిమ్ ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. 10 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి, మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఒకసారి మనం పైనుంచి ఇలా తాకామనుకోండి, చేతికి తేమలు తగలకుండా జస్ట్ ఇలా కొంచెము మనం నెయ్యి వేసాం కాబట్టి ఆ నెయ్యి మాత్రమే మనకి తగులుతుంది. ఇలా ఉంటే పూర్తిగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టు. ఇలా కొంచెం ఎడ్జెస్ కదిలించేసుకొని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చాలా ఈజీగా వచ్చేస్తుంది, నీట్గా వస్తుందండి. చూసారు కదా, మనకి కొబ్బరి రొట్టి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకి నచ్చిన షేప్లో పీసెస్ లాగా కట్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకి పెద్దలకి కూడా నచ్చుతుంది. చెప్పా కదా, మీరు ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేస్తారు. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.